గురుగారు తదుపరిగా వృశ్చిక రాశి గురించి వివరించండి. వృశ్చిక రాశి వాళ్లకు ఈ జూలై మాసము చాలా బాగుందమ్మా. అనుకూలవంతముగా ఉన్నది. ఉద్యోగస్తులు వాళ్ళ పై అధికారులతో ప్రశంసలు పొందటం అనేటువంటిది ఉంటుంది. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళకు వాళ్ళ అండదండలు సహాయ సహకారాలు కూడా ఈ మాసంలో వీళ్ళకు ఉండబోతున్నాయి. మామూలుగా ఎప్పుడన్నా పైన వాళ్ళు అరుస్తారు, ఏదో సరిగ్గా లేరు అని అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ఈ మాసము అనూహ్యముగా ఇది జరుగుతుంది. వాళ్లకు చేపట్టినటువంటి పనులన్నీ కూడా సమయానుకూలముగా పూర్తి చేసుకుంటారు. ఏది వదిలిపెట్టరు. ఏ పని పట్టుకున్నా అది విజయవంతమే అనేట్టుగా ఉన్నది. నూతన ఆలోచనలు కార్యరూపము దాలుస్తాయి. మామూలుగా ఎప్పటి నుంచో ఉండేటువంటి ఇది చేస్తే బాగుంటుంది, నాకు ఇది ఎప్పటి నుంచో నాకెందుకో కుదరటం లేదు లోపల ఉంటాయి. ఆగిపోయినవి కాదు, నూతనం కొత్తగా ఆలోచనలు ఏదో ఉంటుంది వాళ్లకు, కొత్తగా ఇది చెయ్యాలి అనేటువంటి అవి ఇప్పుడు కార్యరూపం దాల్చేదానికి అవకాశం ఎక్కువ. సమయం వచ్చింది, దేనికైనా సమయం రావాలా, ఆ సమయం వస్తే కానీ మనం ఏం చేయలేము అని అనుకుంటుంటాం కదా తల్లి. అలా ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్లకు ఈ సమయం ఇప్పుడు మంచి సమయము ఆసన్నమైంది. అనుకున్నటువంటి పనులు చేసుకుంటారు గాక. కుటుంబ వ్యవహారాలు ఒక ప్రణాళికాబద్ధముగా, ఒక పద్ధతిగా ముందుకు ఎలా వెళ్ళాలి అని అందరూ కూర్చొని మాట్లాడుకొని, ఇదిగో ఈ విధంగా చేసుకుంటే మనం ముందుకు వెళ్ళగలుగుతాము. ఒక ప్రణాళిక, ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకొని దానికి తదనుగుణంగా ముందుకు వెళ్ళే మార్గాలు చేసుకుంటారు గాక. నూతన వ్యాపార ప్రారంభానికి కావాల్సినటువంటి పెట్టుబడులు వీళ్లకు ఖచ్చితంగా అందుతాయి. నేను ఒక కొత్త వ్యాపారం చేయాలనుకుంటున్నాను, దానికి సంబంధించినటువంటి పెట్టుబడి కావాలి కదమ్మా. మనసులో అనుకోగానే రావు కదా అన్నీ. కానీ వీళ్లకు, ఈ రాశి వాళ్లకు తప్పకుండా అలా అనుకుంటే ఖచ్చితంగా నూతన వ్యాపారం, ఏదైనా కొత్తది వ్యాపారం చేయాలి అనుకునేటప్పటికి డబ్బు తప్పకుండా చేతికి అందుతుంది. ఏదో రకంగా వస్తుంది. లోన్ల రూపకంగా కావచ్చు, లేదా డబ్బులు ఉన్నవాళ్ళు నేను ఇస్తాలే పట్టు పెట్టుకో తర్వాత నాకు అని చెప్పొచ్చు. ఇలా అనేక రకాలుగా జరుగుతాయి. విందు వినోద కార్యక్రమాలకు ధన వ్యయం అనేటువంటిది చేస్తారు. ఈ విందు వినోద కార్యక్రమాలకు కొంచెం డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఏది ఏమైనా ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటే మంచిది, అవసరానికి మించి ఖర్చు పెట్టకుండా. అలాగే ఆరోగ్యపరంగా ఉత్సాహంగా ఉంటారు, ఎటువంటి ఇబ్బంది లేదు, ఆదాయము బాగుంటుంది. స్త్రీ సంబంధంగా డబ్బులు, ధనం రావటం అనేది ఉన్నది. అంటే స్త్రీ వలన మేలు జరుగుతుంది వీళ్లకు. ఒకవేళ ఈ రాశి వాళ్ళు స్త్రీలే ఉన్నారనుకోండి, వృశ్చిక రాశి వాళ్ళు మగవాళ్ళకైతే స్త్రీ వలన మేలు జరుగుతుందని అంటున్నాము. ఆడవాళ్ళే ఉన్నారంటే వాళ్లకు మగవాళ్ళ వల్ల జరుగుతుందని కాదు, వాళ్ళకు ఇంకొక స్త్రీ వలన మేలు జరుగుతుంది. వాళ్లకు కూడా స్త్రీ వలననే మేలు జరిగే అవకాశం, ఇది స్పష్టం చేసుకోవాలి. అలా నూతన వస్తు ప్రాప్తి, నూతన వస్తువులు, వస్త్రాలు కొనుక్కోవటం అనేటువంటివి ఉంది. వాహన యోగము కూడా ఉన్నది. ఫైనాన్స్, ఈ రాశి వాళ్ళు కూడా ఫైనాన్స్ చేసేటువంటి వాళ్లకు చాలా మంచి లాభాలు ఉంటాయి గాక. గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది, అందువలన వీళ్ళకు కూడా మంచి లాభాలు ఉంటాయి. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు కావాలి, మాకు మేలు జరగాలి అంటే వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని వాళ్లకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర ఒక్కసారి చూపించుకోవటము, దాంట్లో ఏదైనా పరిహారాలు ఉంటే చేసుకుంటే మేలు జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళ ఇంటి దేవుణ్ణి, ఇష్టదైవాన్ని. 89 డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు, డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం, డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్, అన్ని రకాల అనారోగ్య సమస్యలకు 89 తో పరిష్కారం.